మనం శివుడి గుళ్ళో అభిషేకం చేయించుకున్నప్పుడు, ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తయారు చేసుకునే అమృతం లాంటి నైవేద్యం పంచామృతం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పర్ఫెక్ట్గా పంచామృతం ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. పంచామృతం స్వీట్గా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. నేను డైరెక్ట్గా దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటున్నాను కాబట్టి వెండి బౌల్లోనే మిక్స్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద బనానా ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ బనానా తీసుకొని పీల్ చేసి సన్నగా సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలి. మనం పాలు, పంచదార, పెరుగు, నెయ్యి, తేనె, ఫ్రూట్స్ ఇవి కంపల్సరీగా పంచామృతంలో యాడ్ చేసుకుంటాము. ఇందులో 4 స్పూన్ల వరకు చక్కెర కూడా యాడ్ చేసుకొని పేస్ట్లా కాకుండా స్పూన్ తోటి మ్యాష్ చేసినట్లుగా లైట్గా కచ్చపచ్చగా చేసుకోవాలి. ఇందులోనే సగం యాపిల్ తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నవి పీల్ చేసి. అలాగే దానిమ్మకాయ గింజలు కూడా సగం దానిమ్మకాయ వరకు కట్ చేసుకొని గింజలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. షుగరు, బనానా వీటితో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలంటే ద్రాక్ష కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసుకుందాము. టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఫ్రెష్గా ఉన్న ఆవు పాలు పచ్చివి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చి పాలు తీసుకుంటున్నాను. అదే గ్లాస్ తోటి పెరుగు కూడా తీసుకుందాము. ఫ్రెష్ పెరుగు మాత్రమే తీసుకోవాలి, దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాం కాబట్టి. ఇందులో 2 స్పూన్ల వరకు తేనె కూడా యాడ్ చేసుకుందాము. 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. మనం దేవుడికి నైవేద్యంగా ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ మాత్రమే పెడతాం కాబట్టి నేను ఆవు పాలు, ఆవు నెయ్యి మాత్రమే తీసుకున్నాను. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, కొంచెం టేస్ట్ బాగుంటుందని నేను డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. బాదం, జీడిపప్పు, ద్రాక్ష యాడ్ చేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేయకుండా డైరెక్ట్గా కొంచెం కచ్చపచ్చగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకుంటున్నాను. ఎంతో సులువుగా మనం గుళ్ళో తీసుకునే ప్రసాదం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో దేవుడికి నైవేద్యంగా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఈ పంచామృతం చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.